చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన ఓ కారు బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున షాపుల్లోకి దూసుకెళ్లింది. ప్రతిరోజు షాప్ ముందు పడుకునేవారు. అదృష్టవశాత్తు ఈ రోజు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని షాప్ యజమానులు చెబుతున్నారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన ఓ కారు బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున షాపుల్లోకి దూసుకెళ్లింది. ప్రతిరోజు షాప్ ముందు పడుకునేవారు. అదృష్టవశాత్తు ఈ రోజు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని షాప్ యజమానులు చెబుతున్నారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ లైవ్ లో అందిస్తారు. శివకుమార్, చెప్పండి. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలో అయితే కారు బీభత్సం సృష్టించినట్లు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, చూసుకున్నట్లయితే ఇప్పుడు బైరెడ్డిపల్లిలో పెద్ద ప్రమాదం అయితే తప్పింది అనుకోవచ్చు. ఎందుకంటే కర్ణాటక రాష్ట్రం కేజాబ్ నుంచి తిరుపతికి వెళ్తున్న KA059914 అనే కార్ అయితే ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు అయితే బైరెడ్డిపల్లి ఉన్నటువంటి బస్ స్టాండ్ దగ్గర షాపులు అయితే దూసుకుపోయింది. సో దీనికి సంబంధించి ఆ షాప్ యజమానులు సమాచారం మేరకు ఏంటంటే ఆ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్ల షాపుల్లోకి వెళ్ళిపోయిందంటే చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఇది రద్దీగా ఉండే ప్లేస్, ఎక్కువ జనసందర్భం ఉండే ప్లేస్ ఇది. సో అలాంటి ప్లేస్ లో నైట్ టైం వెళ్ళడంతో అక్కడ ప్రమాదం తప్పింది అనుకోవచ్చు. ఏ టైంలో అంటే పెద్ద ప్రమాదం అయితే జరిగి ఉండేది. మరీ ముఖ్యంగా చూసినట్లయితే ఆ షాప్ దగ్గర ఉన్నటువంటి స్థానికులు ప్రతిరోజు అక్కడ పడుకునేవారు. కానీ ఈ రోజు పడుకోకపోవడంతో కూడా ప్రమాదం తప్పింది అయితే చెప్తున్నారు శ్రావణి. సో దీనికి సంబంధించి పూర్తిగా డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి అయితే స్థానికులు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇప్పుడే దర్యాప్తు ప్రారంభించారు. అక్కడ ఎలా ప్రమాదం జరిగింది అన్న అంశాలపైన కూడా చూస్తున్నారు శ్రావణి. మరి డ్రైవర్ పై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఇది డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదం కాబట్టి అంటే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంట్లో డ్రైవర్ కి అయితే స్వల్పంగా గాయపడ్డాడు. అతను వచ్చేసి పల్నాడు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. మరి అతని పరిస్థితి దృష్ట్యా ఇది జరిగిన ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే చట్టపరంగా చర్యలు తీసుకున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే స్థానికులు చెప్తున్నారు. మరి షాపులు ఏమైనా డ్యామేజ్ అయినాయా? షాపులకు ప్రభుత్వం నుంచి పరిహారం ఏమన్నా లభించనుందా? ఎందుకంటే అక్కడ ఇప్పుడు చూస్తాం ఫ్రూట్స్, అదే విధంగా పూలు, అనేక షాప్స్ అయితే ఇక్కడ నిర్వహించే వాళ్ళు పూర్తిగా అయితే డ్యామేజ్ అయిపోయాయి. కాకపోతే షాప్స్ ముందరైతే డ్యామేజ్ అయ్యాయి తప్ప, ఎందుకంటే షాప్ క్లోజ్ లో ఉంది నైట్ టైం కాబట్టి షాప్స్ అయితే ముందరైతే డ్యామేజ్ అయిపోయాయి. దీనికి సంబంధించి ఇప్పటికీ అధికారులు కూడా పూర్తిగా పర్యవేక్షణ చేసి వాళ్ళని కూడా ఆదుకుంటామని చెప్పి చెప్తున్నారు సార్. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.